హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఎంజాయ్ దిస్ వీడియో చూసి ఎలా ఉందో చెప్పండి. మాది రైల్వే ట్రాక్ దగ్గర అండి హౌస్. ఆ చుట్టూ మీకు ప్లేసెస్ ఎలా ఉన్నాయో చూపిద్దామని చెప్పేసి ఇది లైట్గా వీడియో తీసాను. అది ఈవినింగ్ అలా ఉంది వీడియో. క్లైమేట్ కింద ట్రాక్ కూడా ఉంది, చూసేయండి. పైగా వెదర్ కూల్గా ఉందని చెప్పేసి మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. రేపు పాపకి హాలిడే. నేను, మా పాప, మా వదిన, మా బాబు కూడా వెళ్తున్నాము. వాళ్ళు ముందు నడుస్తున్నారు, నేను వెనకాల నడుస్తున్నాను అనమాట. పక్కనే మా ఇంటి దగ్గర ఇది ఉన్న చిన్న ఆంజనేయ స్వామి గుడి. ఆటోలో వెళ్తున్నాము. కొంచెం దూరం అనమాట, రాజమండ్రిలో ఉన్న ఆవలో అనమాట మా వదిన హౌస్. అయితే ఆవలోకి ఆటో మీద వెళ్తున్నాం. మా ఇంటికి వాళ్ళ ఇంటికి కొంచెం దూరం అనమాట, ఒక 2 కిలోమీటర్స్ అలా ఉంటుంది. పిల్లల్ని ఇచ్చుకోండి కదా కొంచెం, అందుకని చెప్పేసి ఆటో ఎక్కి వెళ్తున్నాం. మా బ్రదరే పంపించారు ఆటో, తెలిసిన వాళ్ళు ఉంటే. ఆటోలో వెళ్తున్నాము. ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం, దగ్గరలోనే ఉన్నాము. మా పాప, మా బాబు చూడండి అలా కూర్చున్నారు ఆటోలోని. ఏంటో చూస్తున్నాడు మా అబ్బాయి అలా సైలెంట్గా. మా వదిన, పాప దిగిపోతున్నారు. నేను కూడా ముందుగానే దిగిపోయాను. ఇదేనండి హౌస్, చాలా బాగుంటుంది బయట అన్నమాట. బయట కూడా ఏంటంటే మనం చూడడానికి కొంచెం వెదర్ బాగుంటుంది. పక్కనే ఆవులు అవన్నీ ఉంటాయి. క్లైమేట్ అంతా కొంచెం ఏంటంటే న్యాచురల్గా ఉంటుంది. పక్కన అవన్నీ కొంచెం చల్లగా ఉందన్నమాట. బిల్డింగ్ పైన ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి తీసాను ఈ వీడియోస్ అన్నీ. తర్వాత ఏంటంటే మా మేనగాళ్ళు స్కూల్లో టీచర్ కింద చేస్తుంది. తనని తీసుకొద్దామని చెప్పేసి వెళ్తున్నాను. ఇప్పుడు ఇది ఒక వేరే స్కూలు, తన స్కూల్ కూడా దగ్గరే. పైన చూడండి గైస్ ఎంత బాగుందో, క్లైమేట్ చాలా బాగుంది కదా. నేను కూడా అందుకే వీడియో తీసాను, మీకు చూపిద్దామని చెప్పేసి. ఇదే నర్సింగ్ కిట్స్ అనమాట, అంటే ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఉంటారు. తనే మా మేనకోడలు. పక్కన ఏంటంటే అక్వేరియం కూడా ఉంది, చేపలు అయ్యి. ఇంకా నేను వెళ్ళిపోతున్నాము. వర్షం చల్లగా ఉందని చెప్పేసి బజ్జీలు తెచ్చుకుందామని వెళ్తున్నాము. ఈ లోపు నేను సడన్గా వెళ్ళగానే వెహికల్ వచ్చేస్తుంది, భయపడి మళ్ళీ వెనక్కి వచ్చాను. మళ్ళీ స్టార్ట్ అయ్యి నేను వెళ్తుంటే తను వీడియో తీస్తుంది. వర్షం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఇంకా అందుకని చెప్పేసి చల్లగా ఉంది కదా అని చెప్పేసి బజ్జీలు తిందామని చెప్పేసి వెళ్తున్నాము. ఆ పక్కనే ఉంటుంది బజ్జీల బండి, చాలా ఉంటాయి. మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ, మిల్లీ మేకర్ పకోడీ. ఆవిడ తీస్తున్నానేమని చెప్పేసి ఆవిడ మా అంక చూస్తుంది. చెప్పాము మేము ఆల్రెడీ. ఇంకా అలా చుట్టుపక్కల ఉన్న వీడియో అంతా తీసాము వెదర్ని. తర్వాత మా మేనల్లుడు కూడా వచ్చాడు స్కూల్ నుంచి. నేను నడుచుకుని వెళ్తున్నాము ఇంటికి. మమ్మల్ని ఇద్దరిని తన వీడియో తీస్తుంది. ఇంకా బజ్జీలు తీసుకొని వెళ్ళి తిందామని చెప్పేసి వెళ్ళాము. ఇంటికి వెళ్ళగానే ఆల్రెడీ బజ్జీలు, టమాటా బజ్జీ, అరటికాయ బజ్జీ అన్నీ కొనుక్కున్నాము. ఆల్రెడీ తినడం స్టార్ట్ చేసాము. తింటున్నాము నేను కూడా. మా వదిన, మా మేనగోళ్ళు, మా అల్లుడు కూడా తింటున్నారు సరదాగా. అంటే ఎలాగో చల్లగా ఉంటే తినాలనిపిస్తుంది కదా గాయ్స్, కూల్గా ఉన్నప్పుడు. అందుకని చెప్పేసి మా మేనకోడలు, తను కూడా వ్లాగ్స్ చేస్తూ ఉంటుంది. తను, మా పాప, నేను, మా వదిన, మా మేనల్లుడు మా బాబుతో ఆడుకుంటున్నాడు. అంటే కొంచెం వీడియోస్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ బాగా చేస్తాడు. ఇంకా బాబుతో ఉండి ఆడుకుంటున్నాడు. వాళ్ళిద్దరు ఏంటో ఇంకా నైట్ అయిపోయింది, లంచ్ చేసాము. చాలా బాగుంది క్లైమేట్ అయితే. ఇంకా నేను, బాబు క్లైమేట్ని చూస్తూ అలా ఉన్నాము. మా మేనకోళ్ళు వీడియో తీస్తున్నాను, తను అలా చూస్తూ ఉన్నాడు.
ఇంక ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో కూడా ఇంకో పార్ట్ ఉంది ఫ్రెండ్స్, అది కూడా మీకు చూపిస్తాను, త్వరలోనే పెడతాను అది కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.